నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జయం గల దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామం పవిత్ర నామాన్ని బట్టి నాకు ఇచ్చిన కృప, ధన్యత, యోగ్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూసుకుందామండి. తాను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెదికిన వారి ఎడల ఆయన దయచూపే దేవుడు అని వాక్యంలో సెలవిచ్చినారు. తాను ఆశ్రయించిన వారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని దైవత్వాన్ని, ఆయన విశ్వాసాన్ని, ఆయన నమ్మకాన్ని ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో దేవుడు మరి ప్రేమిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ఆశ్రయించే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యంలో ఉంది. మనం కీడు చేస్తే దేవుడు కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, దయచూపే దేవుడు, కరుణామయుడైన దయామయుడు, ప్రేమామయుడు దేవుడు. కనుక ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన కొరకు మనం సువార్త ప్రకటించాలని మరి వాక్యంలో చెప్పబడుతుంది. ఇంకో మాట ఏమనుంది? తాను వెతుకువారు వారి ఎడల ఆయనే దయచూపేవాడు. ఆయనను ఎవరైతే వెతుకుతామో మన మీద దయ, కనికరం, జాలి ఉంటుంది. మనం ఆయనను వెతకాలి. ఆయన వాక్యం, ఆయన ప్రార్థన, ఆయన యొక్క మాటలను మనము ఆయనను వెతకాలి. వెతికితే మనకు దేని వాక్యంలో వెతికితే దొరుకును, తడితే తీస్తాడు. ఆయనను మనము వెతికితే మనకు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు దొరుకును. వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవాను వెతుకు వారి హృదయము సంతోషించును కాక అని వాక్యంలో ఉంది. మనం ఆయన వాక్యాన్ని వెతకాలి. ఆయన మాటలు వెతికితే మనకు మన మీద జాలి, కనికరము, దయ చూపుతాడు. మనకు అనారోగ్యం ఇస్తాడు. మనము బాగలేనప్పుడు, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు దయచూసేవాడు, స్వస్థత ఇచ్చే దేవుడు, కనికరం చూపే దేవుడు, జాలి చూపే దేవుడు అని వాక్యంలో మరి మనము గమనిస్తున్నాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తున్నాము. ఆయన ఆశ్రయించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన మాటలు గైకొనాలి, ఆయన మాటలు వినాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.